పద్మశాలిలు ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉండాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పద్మశాలిలకు 50 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలిలు ఆర్థికంగా బలోపేతంగా ఉండాలని ఆకాంక్షించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పద్మశాలిలు చేనేత కార్మికులకు రుణమాఫీ చేశామని తెలిపారు. కొంతమంది భర్తలైపోయి ఇబ్బంది పడుతున్న కుటుంబాలు ఏదో ఉత్తాభక్తిగా మీకు కొంత న్యాయం చేయాలంటే మీ కాళ్ళ మీద మీకు నిలబడతారనేటువంటి అభిప్రాయం. వాస్తవానికి నేను సిద్దిపేట నియోజకవర్గంలో ఈ యంగ్ వీడియోస్ చిన్న వయసులోనే భర్తలైపోయిన మహిళలు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళందరికీ ఉచితంగా కుట్టు శిక్షణ ఇప్పించి ఒక 2000 మందికి నేను నా సొంత డబ్బులతో కుట్టు శిక్షణ ఇప్పించడం జరిగింది. ఆ ప్రోగ్రాం ఒకసారి మా డాక్టర్ గారు చూశారు. సతీష్ గారు ఒకసారి చూసి నువ్వు ఇంతమందికి ఇస్తున్నావు, మా పద్మశాలిలో కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వాలి అని చెప్పి ఆ ప్రోగ్రాం నేను చేస్తుంటే అది చూసిన సతీష్ గారు నన్ను అడిగారు. నేను చెప్పిన డాక్టర్ సార్ నువ్వు పేర్లు తప్పకుండా నేను అందిస్తానని చెప్పాను. సరే, దురదృష్టం ఏమైంది, అప్పుడే ఎలక్షన్లు వచ్చింది, మన గవర్నమెంట్ పోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, లేట్ అయింది, కొద్దిగా ఇబ్బంది అన్నమాట వాస్తవం. బట్ అయినా మా రాయనస్ మా చైర్మన్ గారు సార్ మనం మాట ఇచ్చినాం, మనం ఎట్లా వేయాలి, వాళ్ళు అడుగుతున్నారు అని మా రాయనస్ గారు ఎక్కువ నాకు యాడ్ చేస్తాం. కొద్దిగా లేట్ అయింది కానీ ఆ రోజు ఒక 2 ఏళ్ల కింద డాక్టర్ ఏ మిస్టేక్ ఇచ్చాడో అది గుర్తు పెట్టుకొని ఈరోజు 50 కుట్టు మిషన్లు మీరు ఉచితంగా అందజేయాలి. మీలో ఎవరికైనా కుట్టడం రాకపోతే మన పక్కనే యూనియన్ బ్యాంక్ వాళ్ళకి మంచి ట్రైనింగ్ సెంటర్ ఉంది. 3 నెలలు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు. మా ఆఫీస్లో మా ప్రభాకర్ ఓఎస్జీ గారు ఒకరు మాట్లాడి మీకు ట్రైనింగ్ కూడా పెట్టిస్తారు, భోజనం పెడతారు, ఫ్రీగా స్టైఫండ్ ఇస్తారు. 3 నెలలు మంచి ట్రైనర్తో రకరకాల కుట్లు కూడా నేర్పిస్తారు. ఈ పక్కన ఎంపీడీఓ ఆఫీస్ పక్కనే ఉంటుంది. మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే పేర్లు రాసి మా డాక్టర్ కానీ మా మలేష్ ప్రసాద్ కానీ ఎవరికైనా విజయ్ కానీ ఇవ్వండి, లేదా మా ఆఫీస్లో ఇచ్చిన మీకు ఆ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తుంది. సో దట్ ఇంకా కొంచెం మీకు హెల్ప్ అవుతుంది, ఇంకా కొంచెం మీకు యూజ్ అవుతుంది అనేది ఆలోచన. దానికి ఫీజు ఉండదు, మీరే ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకే ఉంటా ఇస్తారు, మీకే ఉంటా భోజనం పెట్టి నేర్పిస్తారు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నేర్పిస్తారు, అది కూడా మీరు ఉపయోగించుకోవాలి. సో ఏది ఏమైనా మా ప్రయత్నం, ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడద్దు, మనిషి అన్నప్పుడు కష్టాలు వస్తుంటాయి. సో జీవితంలో 10 మందికి జీవితం ఉపయోగపడాలి, ఎంతో మందికి సహాయపడాలని ఉద్దేశం తప్ప వేరే. గతంలో కూడా డాక్టర్ మామూలు సైకిల్ మీద ఎండా తొక్కుతూ చీరలు అమ్ముకుంటూ ఉంటారు, చాలా కష్టం ఉంది పాపం వాళ్ళకి. ఏదైనా రుణాలు ఇప్పిస్తారు, మొబైల్ ఇప్పిస్తారని అడిగింది. దానికి ఏమో గవర్నమెంట్లో ప్రోగ్రాం లేదు, ప్రభుత్వ పరంగా సాయం చేసే అవకాశం లేదు. అయినా కూడా నేను తప్పకుండా మీకు సాయం చేయాలనే మాట తప్పలోనే ఉద్దేశంతో దాదాపు నాకు 17 మందికి యూనాలు కూడా నా సొంత డబ్బులతో కొని ఇక్కడే క్యాంప్ వాళ్ళలో మన పద్మశాలి పిల్లలు పాపం కొంతమందికి ఉపయోగపడలేదు. ఏదన్నా 10 మందికి జీవితం ఉపయోగపడాలనే ఒక ప్రయత్నం తప్ప ఇంకోటి ఏం లేదు. ఇంకా 3 నెలలకు ఏం లేదు. కానీ ఎన్నికలు కాదు, మాట ముఖ్యం. మాట మీద నిలబడాలి, నమ్మకాన్ని కాపాడుకోవాలి. ఈ మాట ఇస్తే మాట తప్పలోనే కాకపోతే తప్ప ఇంకేం లేదు. మరి ఎంతో కొంత ఉత్సాహభక్తిగా నేను జీవితాన్ని మొత్తం మార్చేస్తున్నాను అన్నగా కొంచెం ఉత్సాహభక్తిగా మా వంతు ఒక చిన్నపాటి సహాయం, చిరు సహాయం. సో మీ అందరికీ ఇంకా మంచి జరగాలి. మీరు ఎవరైనా ట్రైనింగ్ కానీ ఇంకెక్కడ ప్రోగ్రామ్ తీసుకునేటప్పుడు కూడా చెప్పండి, తప్పకుండా ట్రైనింగ్ ఇస్తాను. సో విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్.